అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ 29 సంవత్సరం 2025 సంవత్సరం. తిది పంచమి, నక్షత్రం ఉత్తర పాల్గొని, కరణం బాబా, పక్షం శుక్లపక్షం, యోగం శివ, రోజు మంగళవారం, జన్మరాశి కన్యరాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 8 గంటల 23 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యమగండం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూలై నెల 29వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు తులారాశి జీన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తా నక్షత్రం 3, 4 పదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పదములు, విశాఖ నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. తులారాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి మంగళవారం నాడు మీలో ప్రకృతి చెప్పుకోదగినంత విశ్వాసాన్ని తెలిపిని నింపింది కనుక వీలైనంత వరకు వాటిని ఉపయోగించండి. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు. ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది. అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు వస్తాయి. కళల గురించి చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. ఈరోజు రోజువారీ బిజీ నుండి ఉపశమనం పొంది మీకు కొరకు సమయాన్ని వేచేసి ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. పెళ్ళంటే కేవలం కలిసి ఉండడం కాదని కొంతమంది అనుకుంటారు, కానీ నిజానికి అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈరోజు మీరు తెలుసుకోనున్నారు. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి. రహస్య వ్యవహారాలు మీకు ప్రతిష్టను నాశనం చేస్తాయి. కాబట్టి ఈరోజు రహస్య వ్యవహారాలను చేయటం మంచిది కాదు. ఉమ్మడి వ్యాపారాల్లో భాగస్వామ్యం వీటికి దూరంగా ఉండండి. మీరు ముఖ్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. లేనిచో మీ జీవితంలో వెనక పడిపోతారు. ఈరోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామిత్వాన్ని తాను అప్రమత్తంగా భావించుకోవచ్చు. దాంతో అసంతృష్టిని సాయంత్రము లేదా రాత్రిపూట తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు. ఈరోజు పాత సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఎదురు చూడవచ్చు. వైద్యులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వివాదాలు తలదొచ్చకుండా ఉండడానికి ప్రయత్నించాలి. లేనట్లయితే దీనివల్ల వారికి చాలా ఖర్చు అవుతుంది. విద్యార్థులు తిరిగి చదువుకుంటారు. మళ్ళీ తమ పరిధిని విస్తరించుకుంటారు. వారికి గొప్ప అవకాశాలు అయితే వస్తాయి. దీర్ఘకాలంగా వివాదంలో చిక్కుకున్నారుగా ఆటగాళ్ళకు ఎట్టకేలకు విముక్తి పొందుతారు. వారి పేర్లు తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగించబడతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక లాభ సూచనలు ఉన్నాయి. కాబట్టి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రయాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడవచ్చును. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు. సహ ఉద్యోగులు, సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు అవుతుంది. పని విషయంలో మెరుగుపడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు అయితే ఫలించనుంది. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకొని ఈరోజు కలిసి వేడుకలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలా సంతోషంగా ఉంచుతాయి. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాంతీయ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడవచ్చును. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు మీరు వండే బద్దలవ్వకుండా కాపాడతారు.
సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతం అవుతుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు అవుతుంది. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు అయితే ఫలించనుంది. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకొని ఈరోజు మీరు కలిసి వేడుకలు చేసుకుంటారు. తమ పిల్లల జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలాగా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది. జీవితంలో ఏదైనా ఎదుర్కోవడానికి వారిని సిద్ధం చేస్తుంది. మీరు చాలా దూర ప్రాంతాల ప్రయాణించవలసి ఉంటుంది. ఈరోజు ఇది ఊహించని పరిణామం అవుతుంది. మీరు ఈరోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు. ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపు తెస్తుంది. ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు. ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతలు మరియు డబ్బును తీసుకొని వస్తాయి. కష్టపడే అలవాటు లేని విద్యార్థులు ఈరోజు చాలా క్లిష్టమైన రోజుగా ఎదుర్కోవచ్చు. చిన్ననాటి మిత్రులతో ఈరోజు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టే విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విశ్రమవుతాయి. ఈరోజు మీ నూతన వస్తు లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు నూతన పుస్తకాలు అయితే అందుతాయి. ఈరోజు మేషరాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. చిరకాలంగా వసూలవని బాకీలన్నీ వసూలవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి. వారిని కూడా విలువగల వారిగా భావించనివ్వండి. మరి వారికి ఒంటరితనం అనే భావన మరియు నిస్పృహలు వంటివి ఆవరించి ఉన్నచో తొలగించబడితే ఒకరికొకరి జీవితాన్ని తొలగపరిచేలా చేసుకోకపోతే జీవితానికి అర్థం ఏమున్నది? మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు. కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామి వ్యాపార పత్రాలపై సంతకాలపై దూరంగా ఉండండి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు శ్రీమాన్ కానీ మ్యాచ్ని కానీ చూస్తారు. ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుతాయి. ఎవరైతే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు వివాహం పైన తుది నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులు ప్రేమికులు ఒకరొకరు కలవకుండా ఉండాలి. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు. తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి. పిల్లలు జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి. కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈరోజు సానుకూలమైన మలుపు తిరుగుతుంది. డాక్యుమెంట్ లేదా న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు. మీకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ పైన ఆసక్తి చూపిన విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు కాదు. సంగీతం, స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు. అయితే వారు దీనికి సంబంధించిన ఆశను వదులుకోవాల్సిన అవసరం లేదు. బోధనా వృత్తిలో ఉన్నవారికి ఈరోజు 10 గంటలు గడిచిన తర్వాత వారి కుటుంబంతో గడపడానికి కొంత సమయం లభిస్తుంది. తులారాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాల్లో, కుటుంబ వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద అంతగా అనుకూలంగా లేదు. తులారాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2, అదృష్ట రంగు వచ్చి గులాబీ రంగు, పరిహారం వచ్చి రాహువు మరియు మంచి ప్రభావంతో దాతృత్వం, త్యాగం, సృజనాత్మకత, విఫలం మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది. మంచి ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సృజనాత్మక మార్గాలు ఎంచుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.